గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 1వ అధ్యాయము 19వ శ్లోకం. సఘోషోధార్త రాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయత్. పాండవపక్ష మహాయోధుల శంఖనినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికములయ్యను. ఇది ఈ శ్లోకం సారాంశం. మనము జాగ్రత్తగా లోతుగా గ్రహించాలి. భగవద్గీతలో ప్రతి శ్లోకములో కూడా నిగూఢమైన అర్థాలు ఉన్నాయి. అవి మనము యథాతథంగా గ్రహించగలిగామంటే మన జీవితాల్లో విశేషమైన మార్పు వస్తుంది. మన జీవితంలో అభ్యున్నతి కలుగుతుంది. మన జీవితాలు తరిస్తాయి. ఈ శ్లోకము బయటికి ఏం కనపడుతుంది? పాండవపక్షంలో యోధులందరూ వాళ్ళ మహాశంఖాలు గట్టిగా పూరించారు. దాంతో అవతల పక్షంలో ఈ కౌరవులు ఎవరైతే ఉన్నారో వారి సైన్యంలో అందరి గుండెలు బద్దరైపోయాయి. ఈ సౌండ్స్ భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయాయి. అంతగా అక్కడ సౌండ్ చేశారు కాబోలు. ఇది మనకి బాహ్యమైన అర్థం గోచరిస్తుంది. ఒక్కడి జాగ్రత్తగా గ్రహించాలి. ఈ శ్లోకంలో 18 అక్షౌహిణుల సైన్యంలో 11 అక్షౌహిణుల సైన్యం అంతా దుర్యోధనుడి పక్షాన ఉంది. 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే పాండవుల పక్షాన ఉంది. పాండవులు చూస్తే 5, దుర్యోధనాదులు కౌరవాదులు 100 మంది మహావీరులు. వీరు కాకుండా దుర్యోధనుడు ద్రోణాచార్యుడు వారి దగ్గరికి వెళ్ళి పాండవ పక్షంలో వీరుల గురించి పరిచయం ఇచ్చి, అలాగే మన పక్షంలో కూడా మహాయోధులు వీరులు సూర్యులు ఉన్నారని వారి గురించి కూడా పరిచయం ఇచ్చాడు. అందులోని భీష్మాచార్యుడు వారు, ద్రోణాచార్యుడు వారు, కర్ణుడు, ఇలాంటి మహామహులు ఎంతోమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఈ యుద్ధ నినాదాలు 2 వైపుల నుండి జరిగాయి. యుద్ధం ఆరంభమవడానికి ముందు శంఖాలు, భేరీలు, మృదంగాలు, తప్పెటలు, రకరకాల ధ్వనులు వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. అప్పుడు పెద్ద శబ్దం ఎట్టుండి వస్తుంది అంటే నిజానికి ధార్తరాష్ట్రుల వైపు నుండే, కౌరవ సేన వైపు నుండే వస్తుంది. 18 అక్షౌహిణుల సైన్యము, ఎంతమంది వీరులు ఉన్నారు. పెద్దగా శబ్దం రావాలంటే అటు నుండే రావాలి. ఆ శబ్దానికి పాండవ పక్షంలో వాళ్ళ గుండెలు కదా కకావికలమైపోవాలి, గుండెలు గుబిలు మనాలి, భయపడిపోవాలి. కానీ ఈ శ్లోకంలో ఏమని చూపిస్తుందో తెలుసా? పాండవ పక్షంలో ఈ యోధులు సైనికులు శంఖాలు పూరించి భేర నినాదాలు చేస్తుంటే ధార్తరాష్ట్రుల గుండెలు కకావికములైపోయాయి, భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతున్నాయి ఆ శబ్దాలకి అనేసి చెప్తున్నారు. మరి ఇది కాస్త వ్యతిరేకంగా వింతగా ఉంది కదా. ఇంతకీ ఇది ఎవరు చెప్తున్నారు? మంత్రి అయిన సంజయుడు ధృతరాష్ట్రుడి కొలువులో కూర్చొని లైవ్లో ఈ కురుక్షేత్రంలో జరుగుతున్న సన్నివేశాలు చూస్తూ ధృతరాష్ట్రుడితో ఎవరించి చెప్తున్నాడు అనమాట. చెప్పకనే చెప్తున్నాడు సంజయుడు. పాండవులు పరమధర్మాత్ములు, కౌరవులు లేదా ధార్తరాష్ట్రులు ఎవరు? ధృతరాష్ట్రుడి కొడుకులు అంటే నీ కొడుకులు పరమ దుర్మార్గులు, వంచకులు, నీచులు, అధర్మం చేసి అందరినీ వేధించి బలవంతంగా లాక్కొని బ్రతికే స్వభావం కలిగిన వాళ్ళు, మహా పాపాలు, అధర్మాలు, దుర్మార్గాలు, కఠినాతి కఠినమైన పనులన్నీ కూడా చేశారు. కాబట్టి మనసులో భయం ఉంటుంది. పాప పనులు చేసిన వాడికి, అధర్మం చేసిన వాడికి మనసులో ఎప్పుడు భయం ఉంటుంది. చుట్టూ మంది ఉన్నా కూడా వీడికి భయమే. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవడో చేంజ్ చేస్తాడని భయం ఉంటుంది అనమాట. నీ కొడుకులు పాండవ పక్షం కేవలం 7 అక్షౌహిణుల సైన్యము, పాండవుల కొద్దిమంది శంఖాలు వదిలి నినాదాలు చేస్తుంటే ఇంతమంది సైన్యము, ఇంతమంది వీరుల్ని తన వైపు పెట్టుకున్న దుర్యోధనుడు, ఇతరాత్రా నీ కొడుకులు ధార్తరాష్ట్రులు అంటారు కౌరవులందరినీ, అంటే ధృతరాష్ట్రుడి పుత్రులు అని, వాళ్ళందరి గుండెలు బద్దలైపోయాయి. గజ 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 వణికిపోయారు, భయపడిపోయారు. మా ప్రాణాలు దక్కుతాయో దక్కవో అనేసి యుద్ధానికి ముందే సగం వేళ గుండెలు ఆగిపోయాయి. ఓ ధృతరాష్ట్ర, తెలుసుకో, నీ కొడుకులు చేసిన వంచన, వాళ్ళు చేసిన నీచమైన పనులు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు, అధర్మాలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి 5 పాండవుల శంఖాలు ఊదగానే వీళ్ళు భయపడి గుండెలు గల్లంతైపోయి, గుండెలు పగిలిపోయి గుండె పొడొచ్చేంత పరిస్థితి అయిపోయింది వీళ్ళకి కురుక్షేత్రంలో. ఇంకా యుద్ధం ఆరంభం అవ్వకముందే. అది పాపాత్ములైన, వంచకులైన, నీచులైన, దుర్మార్గులైన, అధర్మవర్తనుడైన నీ కొడుకుల పరిస్థితి కురుక్షేత్రంలో అని సంజయుడు ధైర్యంగా తన ప్రభు అయిన ధృతరాష్ట్రుడి సమ్ముఖాన్ని ఈ విషయం వినిపిస్తున్నాడు.
భయం లేదా సంజయుడి కంటే సంజయుడు భయపడ్డాడు. ఎందుకంటే సంజయుడు ధర్మపక్షపాతి. దానికి ధృతరాష్ట్రుడు కూడా సమాధానం తిరిగి చెప్పలేడు. నువ్వు నా ముందే నా కొడుకులు ఎలా అంటున్నావు, నీకు ఎంత ధైర్యం అని ఏ మొహం పెట్టుకుని ధృతరాష్ట్రుడు అడగగలుగుతాడు? ధృతరాష్ట్రుడు పని అంతా అయిపోయింది. కొడుకులు 100 మంది పోయేసేసి యుద్ధంలో ఉన్నారు. ధృతరాష్ట్రుడా పుట్టుగుడ్డి, కళ్ళు లేవు, భార్య గంతలు కట్టుకుని కూర్చొని ఉంది. భీష్మాచార్యుల వారితో సహా మొత్తం అంతా కొలువు ఖాళీ అయిపోయింది. మొత్తం వెళ్ళేసేసి యుద్ధభూమిలో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్లుగా మనకన్నీ అమిరి ఉన్నాయి కదా అని కొడుకుల్ని లేదా సంతానాన్ని అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేస్తే, ఎన్ని అధర్మాలు చేస్తున్నా కూడా, అవినీతి చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఏదో సుఖపడుతున్నారులే, వాళ్ళ తెలివితేటతో సంపాదించుకుంటున్నారులే, 10 మంది గొంతులు నొక్కైనా కొట్టైనా సరే తెచ్చుకొని బాగుపడుతున్నారులే, సుఖపడనివ్వులే అని ఏ తల్లిదండ్రులు అనుకుంటారో వాళ్ళ గదులు చివరికి ఇలాగే ఉంటాయి. ఒకనాటికి వాళ్ళ ముందు వాళ్ళ సొమ్మే తిన్న చిన్నకారు సన్నకారు మనుషులు కూడా వచ్చి నీ బతుకిది, నీ కొడుకుల బతుకిది అని మాట్లాడతారు. వినాల్సి ఉంటుంది, వినాలి కూడా, తప్పదు. చేసుకోవడానికి అనుభవించక్కర్లేదా? సంజయుడు గర్వంగా గొప్పగా చెప్తున్నాడు. పాండవులు శంఖాలు ఊతుంటే నీ కొడుకుల గుండెలు కకావికలైపోయాయి ధృతరాష్ట్ర అనేసి చెప్తుంటే ఆ మంత్రి నోరు మూయించలేక, దాన్ని కాదనలేక నీళ్లు నములుతూ నోరు మూసుకుని వింటున్నాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ అంతకు మించి ఏం చేయగలడు? ఆ పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు అంటే పిల్లలని క్రమశిక్షణగా పెంచాలి. వస్తువు విలువ, మనిషి విలువ, బంధాల విలువ, దేశం విలువ, ధర్మం విలువ, ప్రతి ఒక్కదానికి విలువ తెలిసేలాగా, కాస్త నిరాడంబరంగా భూమి మీద నిలబడి ఉండేలాగా, ధర్మంగా బ్రతికేలా పెంచాలి. పెంచడానికి ముందు తల్లిదండ్రులు అలా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ధృతరాష్ట్రుడి జీవితంలో రండి. అలాగే అధర్మం చేసిన వాడు, అన్యాయం చేసేవాడు, వంచకుడు, 10 మందిని కొట్టుకొచ్చి 10 మందిని మోసం చేసి హింస పెట్టి లాక్కొచ్చుకొని పోగేసుకొని తిని బ్రతికేవాడు ఎప్పుడు ఎంతమందిలో ఉన్నవాడికి అంత పలుకుబడే ఉన్నా, ధనం ఉన్న, ఆస్తి పసులు, అంతస్తు, బంధుగణము ఎన్ని ఉన్నా సరే భయపడతాడు. ఎందుకంటే ఇతగాడు చేసిన దుర్మార్గాలు ఎప్పుడు ఇతనికి గుర్తుంటాయి. నిద్ర కూడా ఉండదు వాళ్ళకి. నేను అలా చేశాను, ఇలా చేశాను, ఏమవుతుందో ఏంటో. నేను చేసిన నీచమైన కృత్యాలకు పగబెంచుకునేవాడు ఎప్పుడొచ్చి నా మీద దాడి చేస్తాడో, నాకేం జరుగుతుందో. ఇంతమంది నీ చుట్టూ ఉన్నారు, ఇంత ఆస్తి ఉంది, ఇంత సెక్యూరిటీ ఉంది, నీకేం జరుగుతుందని ఎవరన్నా అన్నా సరే వీడికి భయంగానే ఉంటుంది. ఎందుకంటే వీడు చేసిన అరాచకాలే వీడిని భయపెడతాయి. వీడు చేసిన పాపకృత్యాలు, అధర్మాలు, క్రూరమైన పనులే వీడిని మనశ్శాంతిగా బ్రతకనివ్వో భయపెడతాయి. కాబట్టి ఏదో కొట్టుకొచ్చి 10 మంది సుఖంగా ఉంటున్నారు సమాజంలో, ఈ కలికాలంలో ఇదే గొప్ప అనుకోకూడదు దయచేసి. సుఖములా అది భ్రమపడతామే కానీ సుఖముగానే కాదు, అది భయము. పాపం ఎప్పుడు భయాన్ని కలిగిస్తుంది. అధర్మం ఎప్పుడు కూడా తాచుపాముల వెంటాడి ఏదో క్షణాన్ని మనకి కాటేస్తుంది. అంత భయం ఉంటుంది అధర్మం చేయడం, అవినీతి, అన్యాయము. ఇవన్నీ ఎప్పుడు కూడా ఒక మనిషి తనను తాను ఎంత బలవంతుడుగా భావించుకున్నా సరే భయపెడతాయి. 7 అక్షౌహిణుల సైన్యము, 5 పాండవులు ఉన్నారు. కృష్ణ భగవానుడు ఆయుధం ధరించనని చెప్పి రథం దోతున్నాడు. వాళ్ళు శంఖాలు దిద్దిదే 11 అక్షౌహిణుల సైన్యము, 100 మంది కౌరవులు, మహామహావీరులు, సూర్యుల్ని కూడా తన పక్షాన పెట్టుకొని ఈ ధృతరాష్ట్రులు అంటే ఈ ధృతరాష్ట్రుడి కొడుకులు కౌరవులందరూ భయంతో వణికిపోతున్నారట. ఎందుకు వణుకుతున్నారు? వాళ్ళు చేసిన తప్పులు, అధర్మం, వంచన, నీచమైన పనులు, పాప పనులు వాడిని ఇప్పుడు భయపెడుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మనకి పూర్వం నుంచి రామాయణ భారతాలు అని ఒక జట్టుగా రామాయణాన్ని భారతాన్ని కలిపి పిలిచే ఆచారము మన తెలుగు వారి దగ్గర ఉంది. దేశమంతా ఉంది. మన తెలుగువారు రామాయణ భారతాలు అని విడదీయకుండా రెండింటిని పిలుస్తాం. ఈ రామాయణ భారతాలు చెప్తుంది ఒకటే, అధర్మం విడిచిపెట్టు, వద్దనే వద్దు, అసలు అది నీకొద్దు. ఒక్కసారి అధర్మము చేశాము అంటే తాజ్పాము ఎలా అయితే వదలకుండా పగబెంచుకొని ఏదో ఒక నాటికి కాటేస్తుందో, ఆ విధంగా తాజ్పాముని వెంటే తిరగడం మొదలెట్టినట్లే ఏదో క్షణంలో కాటేస్తుంది, నువ్వు అయిపోతావు. దాని జోలికి వద్దు. దుర్యోధనుడిని చూస్తే రావణాసురుడిని చూసి నేర్చుకోవాల్సింది అదే. వాళ్ళ సంజయుడు ధైర్యంగా ధృతరాష్ట్రుడి సమ్ముఖాన్ని చెప్తున్నాడు, నీ కొడుకులు ఆడ ఒలికిపోతున్నారు, పాండవులు శంఖాలొద్దు కానీ. రాజా ఏం చెప్పగలుగుతాడు ధృతరాష్ట్రుడు? ఎలాగ సంజయుడు నోరు మోపించగలుగుతాడు? అవకాశం ఉందా ధృతరాష్ట్రుడికి? ఏమీ నోరెత్తలేడు. నోరు మూసుకొని మాటల రాక చేష్టలుడిగి బెగదీసుకుపోయి మంత్రి చెబుతుంటే నీళ్లు నములుతూ వింటున్నాడు ఆ ముసలిరాజు. పిల్లలని సవ్యంగా పెంచాల్సిన విధంగా పెంచకపోతే సంతానాన్ని ఇలాంటి తల్లిదండ్రులు తయారైపోతారు. వాళ్ళ బ్రతుకులు ఎలా అయిపోతాయి ఒకనాటికి. తల్లిదండ్రులు తల వంచుకొని సిగ్గుపడాలి, ఏమి చేయడానికి అవ్వదు. జీవితంలో ఎవరైనా సరే పద్ధతిగా ఉండకుండా ఇష్టం వచ్చినట్టు వేషాలు వేస్తే దుర్యోధనుడికి రావణాసురుడికి బట్టిన గతే పడుతుంది. యుద్ధరంగంలో పోతారు.
పోని జీవితమనే యుద్ధంలో అయినా పోతారు. ఈ 2 లైన్ల శ్లోకంలో 19వ శ్లోకంలో జీవితంలో తెలుసుకోవడానికి, ఒక జీవితం మొత్తానికి కావాల్సింది గుణపాఠం, ఒక పాఠమే ఉంది. తెలుసుకొని నేర్చుకొని ఆచరిస్తే మనకు అభ్యున్నతి కలుగుతుంది, మన జీవితం బాగుంటుంది, మనం ప్రశాంతంగా ఉంటాం. మనము బాగుంటే నలుగురు జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి, మనం డిస్టర్బ్ చేయం కాబట్టి. అదండి విషయం. కాబట్టి అధర్మానికి ఎప్పుడు దూరంగా ఉండాలి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీరామ్. కృష్ణార్పణ.